హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో మనకు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సంబంధించిన బెస్ట్ బుక్స్ చూద్దాం. సో ఈ బుక్స్ నేను దేన్ని బేస్ చేసుకొని చెప్తానంటే, రీసెంట్గా జరిగిన అన్ని ఎగ్జామ్స్లలో ఏ బుక్ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చినాయని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని మాత్రం చెప్తున్నా. సో పబ్లికేషన్ బేస్ చేసుకుని కాదు, ఆథర్ని బేస్ చేసుకుని కాదు. సో ఏ బుక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అయినాయి అని చెప్పేసి దాన్ని బట్టి మాత్రం చెప్తున్నా. సో పేపర్ 4కి సంబంధించి మనకు 2 టైప్స్ ఆఫ్ బుక్స్ చదవాలి. ఈ టైప్ ఆఫ్ బుక్ ఒకటి, ఈ టైప్ ఆఫ్ బుక్ ఒకటి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఈ ఇద్దరు అంటే మన వరల్డ్ కప్ ముందు ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఒకే మ్యాచ్లో ఆడకపోతుండే. ఎందుకంటే ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ కాబట్టి, బౌలర్స్ కాబట్టి. సో ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలింగ్ ఉంటుంది కాబట్టి ఒక్కరిని ఆడిపిస్తున్నారు. సేమ్ ఇదే పాయింట్ ఇక్కడ అప్లై అవుతుంది. ఇప్పుడు పిఎన్ఆర్ కానీ, అశోక్ సార్ బుక్ కానీ, ఎస్ రాజ్ సార్ బుక్ కానీ ఈ మూడిట్లో ఒక బుక్ తీసుకోండి. సో నేను అయితే మిమ్మల్ని ఏమి చెప్పా, సో నేను మాత్రం పిఎన్ఆర్ చదువుతున్నా. మీరు ఆ మూడిట్లో ఏదైనా ఒకటే తీసుకోండి. ఎందుకంటే ఈ 3 సిమిలర్ కైండ్ ఆఫ్ బుక్స్ ఒకటి తీసుకొని దీంతో పాటు ప్లస్, ఎందుకంటే 150 మార్క్స్ కాబట్టి రఘుదీపక తెలుగు అకాడమీ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా చదవాలి. ఈ రెండు ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ అంటే ఈ బుక్లకు తేడా లేదు. అంటే ఇలా కొంచెం థియరిటికల్ పార్ట్గా మంచిగా ఉంటుంది, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కాజ్ అండ్ రీజన్స్ ఉంటాయి ఈ 2 బుక్లలో. బట్ ఇది టు ది పాయింట్ ఉంటుంది. 3 బుక్లు టు ది పాయింట్ ఉంటుంది కాబట్టి ఈ మూడిట్లో ఒక బుక్ తీసుకోండి. వీటితో పాటు ఈ రఘుదీపక తెలుగు అకాడమీ బుక్ కూడా తీసుకోండి, చక్కగా చదవండి. ఆర్ వి ప్రకాష్ సార్ బుక్, వి ప్రకాష్ సార్ ఈ 3 బుక్లలో ఒకటి, ఆ 3 బుక్లలో ఒకటి, రెండింటిలో చదవాలి ఖచ్చితంగా. ఓకే, క్లియర్? ఎందుకంటే ఈ 3 సిమిలర్ కైండ్, ఈ 3 సిమిలర్ కైండ్ ఉంటాయి కాబట్టి ఒకటి తీసుకోండి. ఎందుకంటే 150 మార్క్స్ కాబట్టి 2 బుక్స్ చదివితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇండియన్ ఎకానమీకి తెలుగు అకాడమీ అనేది మస్ట్ అండ్ షుడ్ చదవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేను అదే చదువుతున్నా కాబట్టి తెలుగు అకాడమీ బుక్ మస్ట్ అండ్ షుడ్ చదివి విన్నర్స్ లేదా రఘుదీపక వాళ్ళ బుక్ వస్తుంది, కొత్తగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఓల్డ్ కాకుండా న్యూగా రిలీజ్ అయిన బుక్ తీసుకోండి. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీకి ఎటువంటి పబ్లికేషన్ అవసరం లేదు. తెలంగాణ బడ్జెట్, సోషో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ ఎట్ గ్లాన్స్ ఈ 3 బుక్కులు చదివితే సరిపోతుంది. తెలంగాణ ఎకానమీకి ఏం బుక్ చదవాల్సిన అవసరం లేదు. బడ్జెట్, సోషో ఎకనామిక్ అవుట్లుక్, ఎట్ గ్లాన్స్ బుక్ ఈ 3 బుక్కులు చదివితే అయిపోతుంది. తెలంగాణకి 50కి 50 కొట్టచ్చు. సెక్షన్ 3కి మనకు విన్నర్స్ బుక్ చదవండి. విన్నర్స్ బుక్తో పాటు పర్యావరణం సుస్థిరాభివృద్ధి అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది తెలుగు అకాడమీ. 150 రూపాయలకు ఒక బుక్ వస్తుంది, పర్యావరణం సుస్థిరాభివృద్ధి అని. చిన్నగా ఉంటుంది బుక్, 200 పేజెస్ ఉంటుంది. ఆ బుక్ చదవండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకు సెక్షన్ 3లో 15 యూనిట్ ఇన్వాల్వ్మెంటే, పేపర్ 1లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. మొత్తం కలిసి 25 క్వశ్చన్స్ వరకు మనకి ఇన్వాల్వ్మెంట్ అయితే చదువుతుంది కాబట్టి దాన్ని సపరేట్ బుక్ చదవాలి. సో పర్యావరణ సుస్థిరాభివృద్ధి చదవండి, విన్నర్స్ వల్ల చదవండి, సరిపోతుంది. నెక్స్ట్ సోషియాలకి చింతా గణేష్ సార్ బుక్ చదవండి లేదా విన్నర్స్ చదవండి. రెండింటిలో ఒకటి చూస్ చేసుకోండి, బాగుంటుంది. చింతా గణేష్ సార్ బుక్ కానీ, విన్నర్స్ బుక్ కానీ. విన్నర్స్ ముందు అప్డేట్ అయ్యింది, చింతా గణేష్ సార్ బుక్ కూడా వస్తుందట. సో తెలంగాణ హిస్టరీకి మనకు తెలుగు అకాడమీ తప్ప ప్రస్తుతం ఏ బుక్ అవసరం లేదు. చాలా బాగుంది తెలుగు అకాడమీది, అదే చదవండి. ఎందుకంటే మన క్వశ్చన్స్ వచ్చేసి దీంట్లోకి వెళ్ళి ఎక్కువ వస్తుంది తెలుగు అకాడమీలోకి వెళ్ళి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి విన్నర్స్ లేదా అబ్దుల్ కరీం సార్ బుక్ ఏదైనా ఒకటి తీసుకోండి, సరిపోతుంది. సో ఈ తెలంగాణ హిస్టరీ దగ్గర మనకు రఘుదీపక సార్ బుక్ కూడా చదవదు, రఘుదీపక బుక్ కూడా చదవండి, ఏం కాదు. సో పాలిటిక్ లక్ష్మీకాంత్, ఎవరేం చెప్పినా నేను పాలిటిక్ లక్ష్మీకాంత్ చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా క్వశ్చన్స్ అన్నీ పోతే బుక్లోకి వెళ్ళి డైరెక్ట్ క్వశ్చన్లు వస్తున్నాయి. ఇక మన బుక్లో ఇది ఒక ఎగ్జాంపుల్, దీంట్లోకి వెళ్ళి వస్తాయి రా, ఇది చదవండి అంటే మనం వేరే బుక్స్కి వెళ్తాం, అనవసరం కదా. ఈ బుక్లోకి వెళ్ళి వస్తున్నాయి కాబట్టి 100% క్వశ్చన్స్ ఇట్లకి వెళ్తున్నాం, మనం ఇదే చదవాలి, టైం కూడా ఉంది కాబట్టి. సో అది జియోగ్రఫీ ఆఫ్ ఇండియాకి విన్నర్స్ బుక్ చదవండి. జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణకి రఘుదీపక బుక్ చదవండి. సైన్స్కి నేను ఏం బుక్ రిఫర్ అయ్యి, ఎందుకంటే ప్రస్తుతం మన మార్కెట్లో ఏ బుక్ వస్తున్నా 600-700 పేజెస్ బుక్ ఉన్నది. నీకు వచ్చే 10 మార్కులకు ఆ 10లో 7 క్వశ్చన్లు వచ్చేసి ఎక్కడెక్కడ వస్తాను. 3 మార్కుల కోసం పెద్ద బుక్లు చదవాల్సిన అవసరం లేదు. ఏదైనా షార్ట్ నోట్స్ ఉంటే దాన్ని చదువుకొని సరిపోతుంది. యూట్యూబ్లో ఇంగ్లీష్కి బక్షి మీడియం వాళ్ళ బుక్ బాగుంటుంది, ఎందుకంటే షార్ట్ ట్రిక్స్ ఉంటాయి, ఏ పాడితే ఏం పెట్టాలనే మాత్రమే ఉంటుంది. అలాంటి బుక్స్ కావాలి మనకు. సో ఇన్వాల్వ్మెంట్ అక్కడ చూసినాం కదా. సో ఇన్వాల్వ్మెంట్ డిజాస్టర్ మీద కలిపి ఉంటుంది, జీబీకే పబ్లికేషన్, ఇది బాగుంటుంది బుక్, నేను ఇదే యూజ్ చేస్తున్నా. సో ఇది చదవండి, సరిపోతుంది. ఇంతే, సింపుల్గా ఉండాలి. మనకు మంచిగా ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అన్ని తొందర రివిజన్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి.